నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి మానవత్వానికే మాయని మచ్చగా తెచ్చేట్టుగా అతి క్రూరమైన హేయమైన నీచమైన కార్యంగా అనిపిస్తూ ఉంది. వెళ్లిన టూరిస్టుల్ని ఎక్కడైతే టూరిజం బాగా విరాజిల్లుతుందో, ఎక్కడైతే ఆర్టికల్ 360 తర్వాత కాశ్మీర్ ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి, కాశ్మీర్ ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది, పరిపాలన బాగుంది, ప్రజలంతా కూడా కాశ్మీర్ వెళ్ళటానికి వీళ్లు ఎత్తున్నారు, అది ఒక స్వర్గధామం. అలాంటి అక్కడికి వెళ్లాలని వెళ్లినటువంటి టూరిస్టుల్ని ఇక్కడ ప్రశాంత వాతావరణం లేదు, శాంతి పరిస్థితులు లేదని సృష్టించడం కోసం, చెప్పడం కోసం కొంతమంది విద్రోహులంతా కూడా ఎప్పుడు కాశ్మీర్ అల్లకల్లోలంగా ఉండాలని కోరుకుని ఇతర దేశాల శక్తుల యొక్క కుట్రలో భాగంగా ఉన్న వారంతా కూడా నిన్న అక్కడ సృష్టించినటువంటి మారణ హోమం అతి హీనమైంది. కానీ భారతదేశం అంతా ఒకే మాట, భారతీయులంతా ఒకటే మాట. భారతీయులందరూ కోరుకునేది భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతీయులంతా కోరుకునేది భారత రాజ్యాంగం అనేటువంటి ఒక గొడుగు కింద పనిచేయాలి రాష్ట్రాలన్నీ అని కూడా. ప్రశాంతమైనటువంటి మత విద్వేషాలు లేనటువంటిది, ప్రతి పేదవాడికి కూడా న్యాయం జరిగే వ్యవస్థను కోరుకుంటున్నటువంటి ఈ భారత వ్యవస్థలో ఇలాంటి అరాచక అన్యాయ శక్తులు జరుగుతుంటే ప్రతి భారతీయుడు కూడా అవసరమైతే తన ప్రాణాలని అర్పించి తన దేశ శాంతిని, తన దేశంలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆశిస్తాడు. దీన్నంతా అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలు అర్పించేనా ఈ దేశంలో ఉన్న శాంతిని, సమరసాన్ని ముందుకు తీసుకెళ్తారు.